కొన్ని కారణాల వల్ల ఇదిగో వీడిని పెళ్లి చేసుకోక తప్పలేదు. పెద్దొదిన ఎవరితో మాట్లాడుతుంది? చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వని నువ్వు లైఫ్ ని లీడ్ చేసే మ్యారేజ్ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నావేంటి? మా డాడీ విషయం నీకు తెలిసిందే కదే. ఆయన మాటకి ఎదురు చెప్తే నన్ను చంపేస్తాడు. నువ్వు ఒకతన్ని లవ్ చేసావు కదే. అతనంటే ప్రాణమని కూడా అన్నావు. ఫస్ట్ లవ్ ఎవరి జీవితంలోనైనా మోస్ట్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. అంత తేలిగ్గా మర్చిపోవడం ఎవరి వల్ల కాదు. నువ్వెలా తట్టుకుంటున్నావే? తప్పక గుండెల మీద తాళి బరువుని పక్కన వేణ్ణి భరించక తప్పడం లేదు. ఇదంతా నా ఫేట్. సర్లేవే, పూజ దగ్గర అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. మనం మళ్ళీ కలిసినప్పుడు మాట్లాడుకుందాం, సరేనా? బాయ్ బాయ్. ఇదేంటే ఇంత బ్రతుకు బతికి లవర్ని కాకుండా వాడినెవరినో పెళ్లి చేసుకుంది? తలరాదంటే ఇదే. మనం మాత్రం ఏం చేస్తాం? మీనాక్షికి చూపు రావాలన్న కారణంతో ఇన్ని రోజులు మన కాపురంలో నన్ను దూరంగా పెట్టావు. మన శోభనం జరగనే లేదు. దీనంతటి కారణం నువ్వు కదా. నువ్వు ఒకతన్ని లవ్ చేసావు కదే. అతనంటే ప్రాణమని కూడా అన్నావు. నువ్వు ప్రేమించిన వాణ్ణి ఇంకా మనసులోంచి తీసేయలేక మా అన్నయ్యని దూరం పెడుతున్నావా వదినా? నీ ప్రేమ విషయం తెలిసే మావయ్య మమ్మల్ని బలవంతాన పెళ్లి కొప్పించాడన్నమాట. ఈ విషయం తెలియక నేనే మా అన్నయ్య జీవితాన్ని నాశనం చేశాను కదా. ఇంతకీ వాడేవాడు ఇంకా వదిన వాడితో మాట్లాడుతుందా? అన్నయ్యకి తెలియకుండా ఈ సమస్యను ఎలా తీర్చాలి? అన్నయ్యకి తెలిస్తే అస్సలు భరించలేడు. అసలే అన్నయ్యకి వదినంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అమ్మా, మీ 3 జంటలు కంకణాలు మీ చేతికి ధరించండి. ఓం హిరణ్యవర్ణాం హిరణీం సువర్ణరతస్రయాం చంద్రాం హిరణ్యం లక్ష్మీం వ్యాపదేవో నమః తాం మహావహ్యాతదేవో లక్ష్మీమపగామి తస్యాం హిరణ్యం విందేయం గాం సంపురుషాణం అశ్వపూర్వాం దశమధ్యాం హస్తినాథ ప్రబోధిని శ్రీర్మాదేవీ దుష్టాం తాం రోష్టాం హిరణ్యప్రాకారమారుతాం శివంతీం దత్తాం తపయంతీం స్థితాం పద్మవర్ణాం తాం భూపపయోషయం చంద్రాం ప్రభాసాం యస్సాగిరం యోషయం లోకే దేవదుష్టాంగారాం తాం తత్మీం శరణం ప్రపద్యే హే లక్ష్మీ జ్ఞేన సదాం త్వాం ఆయుష్యవర్ణే వర్షోద్యాతో. శుభమా అని పూజ జరుగుతుంటే ఎందుకలా ఉన్నావు మీనాక్షి? ఈ సమయంలో వదిన గురించి చెప్పడం సరికాదు. ఏం లేదండి, ఎందుకు మా నాన్న గుర్తొస్తున్నారు. బాధపడకు మీనాక్షి. మనం ఏ పని చేసినా కూడా ఈ సమయంలో మన వాళ్ళుంటే బాగుండు అనిపిస్తుంది. కన్న ప్రేమ వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఏం చేస్తాం, మన అదృష్టం ఇంతే అని సరిపెట్టుకోవాలి. దండం పెట్టుకో.
అమ్మా, ఈ అక్షంతలు అమ్మవారి మీద వేసి అందరూ దండం పెట్టుకోండి. నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నావు తల్లి? నేనేం తప్పు చేశాను? నాకు తెలిసి నేనెవరికీ ఏ అన్యాయం చేయలేదు. మరి నాకే ఎందుకిన్ని బాధలు? గతంలో వదిన జీవితంలో ఉన్న ప్రేమ మా అన్నయ్య మనసు కష్టపెట్టకుండా వాళ్ళ కాపురంలో కలతలు రాకుండా చూడమ్మా. అమ్మా మీనాక్షి, మీరందరూ ఒక 5 నిమిషాలు బయటికి వెళ్తే అమ్మవారికి మహానైవేద్యం సమర్పించి మీకు హారతి తీర్థప్రసాదాలు ఇస్తాను. మాయా, మీరు ఎంతసేపు అయింది? ఇందాకే వచ్చాను కాశీ. డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇక్కడే నిలబడిపోయాను. చెప్పా పెట్టకుండా ఈయన ఎక్కడికి వచ్చాడేంటి? ఏమై ఉంటుంది? ఆ, మీనాక్షి, బాగున్నావమ్మా? బావున్నాను మావయ్య. మీరెలా ఉన్నారు? అత్తయ్య బావుందా? అందరూ బాగున్నారమ్మా. ఏంటి మావయ్య, ఈ మధ్య మీరింటికి రావడమే మానేశారు? ఆ, బిజినెస్ ఒత్తిడి చాలా ఎక్కువైందమ్మా, అందుకే రాలేకపోతున్నాను. మీనాక్షి, ప్రసాదం ఇవ్వడానికి పంతులు గారు కొంచెం టైం ఉందన్నారుగా. ఈలోగా నేను పర్సనల్గా రోషినితో మాట్లాడాలి. మీ కూతురుతో మీరు మాట్లాడడానికి నన్నెందుకు మావయ్య అడగడం? మా చెల్లెలు అన్నపూర్ణ తర్వాత మీ కుటుంబానికి తల్లి లాంటి దానివి, అందుకే చెప్తున్నాను. తీసుకెళ్ళండి మావయ్య, మీ ఇష్టం. రోషిని, సమయానికి మావయ్య వచ్చారు. అవకాశం చూసి పెద్దొదిన ప్రేమ విషయం ఆయన అడిగి తెలుసుకోవాలి. సడన్ సర్ప్రైజ్ లాగా ఇలా గుడికొచ్చారేంటి డాడీ? డాడీ, ఎందుకు కొట్టారు? ఒక్కతే కూతురు అని నేను చేసిన గారాబం నిన్ను చెడగొట్టింది. నువ్వు తప్పు చేసినప్పుడల్లా ఇలా చెంప పగలగొట్టుంటే నువ్వు సరైన దారిలో ఉండేదానివి. ఇప్పుడు నేను దారి తప్పి ఏం ప్రవర్తించాను? మీ మావయ్య నాగభూషణాన్ని ఎందుకు హత్య చేశావు? అసలు మీరు నన్ను కన్న తండ్రిలా మాట్లాడుతున్నారా? ఆయన్ని నేనెందుకు చెప్తాను? నేనేంటో మీకు తెలీదా? తెలుసు కాబట్టి అడిగాను. పోలీసులు నీ గురించి ఎంక్వైరీ చేస్తూ మన ఇంటికొచ్చాను. నువ్వు ఏ పిచ్చి పని చేయకుండానే ఎన్నడూ లేంది మనింటి గడప తొక్కుతారా? నీ టైం బాగుంది. వాళ్ళ ఇన్ఫర్మేషన్లో రోషినికి ముందు ఆర్కి బదులు కేనుంది కాబట్టి కవర్ చేసి పంపించాను. లేదంటే ఈ భానుమూర్తి కూతురు నేరస్తురాలని చెప్పి జనం నా పరువు తీసుండేవాళ్లు. నేను చేయకుండానే చేసినట్టు కన్ఫర్మ్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే పెళ్ళయ్యాక నువ్వు మారతావనుకున్నాను, కానీ నీలో ఎటువంటి మార్పు లేదు. అమ్మవారి మీద వేయాల్సిన అక్షంతలు కార్తీక్ మీద వేసినప్పుడే అర్థమైంది. మావయ్య, మీనాక్షి వస్తోంది. చూడు బేబీ, వరసలు మారిన కార్తీక్ విషయంలో నీ వరస మారలేదు. పిచ్చి వేషాలు వేయకుండా కాశీతో బుద్ధిగా కాపురం చేసుకో. నిజంగా నువ్వు నాగభూషణాన్ని చంపుంటే మాత్రం ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు.
మావయ్య అమ్మా మీనాక్షి, ఇక్కడే ఉన్నావు. మావయ్య, మీ తండ్రి కూతుళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చానని తప్పుగా అనుకోకండి. అదేం లేదు మీనాక్షి. పెద్దదినా, నిన్ను అన్నయ్య పిలుస్తున్నాడు, త్వరగా వెళ్ళు. ఆ, మావయ్య, మీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలని వదినని పంపించేశాను. చెప్పమ్మా. ఇక్కడొద్దు మావయ్య, నేను మీతో మాట్లాడుతున్న విషయం మనిద్దరి మధ్యలోనే ఉండాలి. అయ్యా, అందరినీ పిలవండి, హారతిద్దాం. ఏదో మాట్లాడాలన్నావు, చెప్పు మీనాక్షి. వదినకిష్టం లేని పెళ్లి ఎందుకు చేసావు మావయ్య? మీ స్వార్థం కోసం మా అన్నయ్య గొంతెందుకు కోశారు? మీ పరువు కాపాడుకోవడం కోసం మా సంబంధం ముందు వద్దన్న మీరు అమ్మ కలలో వచ్చిందని అబద్ధం చెప్పి అన్నయ్యకు వదిలినిచ్చి ఎందుకు కట్టబెట్టారు? అది అలాంటిదేం లేదు మీనాక్షి. ఇంకా నిజాన్ని కప్పిపుచ్చాలని ప్రయత్నం చేయకండి మావయ్య, మీరు తప్పు చేశారు. ఇప్పటికైనా ఒప్పుకోండి, వదిన మా అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి ముందు ఒకరిని ప్రేమించిందా లేదా? మాట్లాడండి మావయ్య, ఆ విషయం మీకు తెలిసే తొందరపడి వాళ్ళ పెళ్లి చేశారా లేదా? నిజమే మీనాక్షి. రోషిని ఒక అతన్ని ప్రేమించిన మాట వాస్తవం. నేనెలాగో మీనాక్షికి నిజం చెప్పలేకపోతున్నాను. కనీసం ఈయన ద్వారా అయినా జరిగింది మీనాక్షికి తెలిస్తే బాగుండు. నాకు రోషినికి ఉన్న పరిచయం తెలిస్తే మామయ్య గారి హత్య గురించి కూడా తొందరగానే తెలిసిపోతుంది. కానీ ఒక్కగానొక్క కూతురని గారాబంగా పెంచాను. తండ్రిగా తను బావుండాలని నాకు కూడా ఉంటుంది కదా మీనాక్షి. రోషిని ప్రేమించిన వాడు నాకు నచ్చక కాశీతో పెళ్లి జరిపించాను. ఆ విషయం దాచకుండా చెప్పి సంబంధం అడుగుంటే బాగుండేది. మీరిలా చేయడం వల్ల అన్నయ్య జీవితం నాశనమవుతుందని తెలుసుకోలేకపోయారా? చెప్పకపోవడం నా తప్పే మీనాక్షి. కాకపోతే రోషిని ప్రేమించిందే తప్ప అతనితో చనువుగా తిరగలేదు. ఆడపిల్ల తండ్రిగా తనకి న్యాయం చేయాలనే తప్ప కాశీ జీవితాన్ని అన్యాయం చేయాలనే ఉద్దేశం నాకు లేదు. ఇంతకీ వదిన ప్రేమించిన వ్యక్తి ఎవరు మావయ్య? కార్తీక్ పేరు చెప్తే మీనాక్షి సంసారం పాడైపోతుంది. ఇప్పటికే నేను చాలా తప్పులు చేశాను. నా వల్ల మీనాక్షి జీవితం కష్టాల్లో పడకూడదు. ఈయన చెప్పేలా లేడు. అమ్మవారి సన్నిధిలో ఇప్పుడే నేనే అని ఒప్పేసుకుంటాను.
మీనాక్షి? ఏమండి మీరు ఎంతసేపు అయింది? ఇప్పుడే మీనాక్షి, అది నీతో. కార్తీక్ చెల్లెమని పిలుస్తా అని చెప్పి నువ్వు కూడా ఇక్కడ ఉండిపోయావంటి? పదండి, రండి పద. రండి. పూజారి గారు కానివ్వండి. అన్నయ్య ఎంత అమాయకుడో మీకు తెలుసు. ఎవరో అమ్మాయి కోడలుగా మన ఇంట్లో కాలు పెట్టి అన్నయ్యని అర్థం చేసుకునే కంటే తెలిసిన అమ్మాయి భార్యగా వస్తే అన్నయ్య సంతోషంగా ఉంటాడు నాన్న. అన్నయ్య గారు, మీరు అడిగినప్పుడు ఈయన కాదన్నారని మనసులో పెట్టుకోకండి. మీ కాశీకి మా రోషిణితో పెళ్లి చేయమని అడగడానికే వచ్చాం. నా కూతురు రోషిణిని నీ ఇంటి కోడలిగా చేసుకో బావా. మావయ్య అంతగా ప్రాధేయపడి అడుగుతున్నారు కదా నాన్న, కాదనకండి. మా అన్నయ్య పెళ్లి విషయంలో నేను తొందరపడి నిర్ణయం తీసుకున్నందుకు శిక్షగా నా చేతిలో హారతి కర్పూరం వెలిగిస్తున్నాను తల్లి. మా అన్నయ్య వదనల బంధం 3 ముళ్ళతో బలపడిపోయింది. దాన్ని మార్చలేం. కానీ వదిన మనసులో ఎవరి మీద ఉన్న ప్రేమని మార్చి ఆ ప్రేమ అన్నయ్య వైపుకు మళ్ళేలా చూడు తల్లి. నేను వెలిగించిన ఈ మంటలు వదిన పాత ప్రేమ దహించుకుని పోయేలా చేసి అన్నయ్యతో ఉన్న దూరం ఈ కర్పూరంలా కరిగిపోయేలా చేసి ఇద్దరు ఒక్కటయ్యేలా ఆశీర్వదించమ్మా. మా అన్నయ్యకి వదినంటే ప్రాణం. నా తప్పుకి వదిన దూరమై అన్నయ్య బాధపడకుండా కాపాడు.